రమణ దీక్షితులపై ఫిర్యాదు, అరెస్టు తప్పదా? పింక్ డైమండ్ రమణ దీక్షితులు గారు అంటే నాకు ఇది రమణ దీక్షితులు గారు చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. గతంలో ఇప్పుడు ఏదైనా తప్పులు చేస్తే వచ్చే జన్మల్లో మీకు ఖచ్చితంగా మీరు అలా పుడతారు ఇలా పుడతారు, మీరు పైకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని నూనెలో వేపుతారు, వాతలు పెడతారు అని చెప్పని చిన్నతనంలో ఎవరైనా అట్లా చిన్నతనంలో అందరూ మాట్లాడుకుంటూ ఉంటాం. అవును. సరే, అలాంటిది ఇప్పుడు సందర్భాల్లో చూస్తే ఏదైనా మనం ఈ సంవత్సరం తప్పు చేస్తే అది ఈ సంవత్సరం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి అయితే అసలు ఈరోజు తప్పు చేస్తే ఈరోజు సాయంత్రానికే దాని ఆ తప్పుకి రిజల్ట్ కనపడుతూ ఉంది. నేనేమంటానంటే కొంచెం రమణ దీక్షిత్ గారు కొంచెం దేవాలయంలో వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో ఉన్నారు కాబట్టి కొద్దిగా ఆయనకి ఒక 4 ఏళ్ళు టైం పట్టింది అంతే. ఇప్పుడు పాపాలు ఇప్పుడే దానికి మనం చేసిన తప్పులకు ఇప్పుడే మనం అనుభవించాల్సిందే అన్నట్టుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. రమణ దీక్షితులు గారు పింక్ డైమండ్ అని పెట్టి ఆ పింక్ డైమండ్ ఏందో ఆ గోలేందో లేకుండా దాన్ని వివాదం చేసి ఆయన చేసినటువంటి అరాచకానికి ఆయన గతంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని లేని ఆ రకమైనటువంటి టార్గెట్ చేసి తర్వాత పింక్ డైమండ్ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా తీసుకురాకపోగా అసలు పింక్ డైమండ్ ఎక్కడుంది అని చెప్పి దేవుడి ధనాన్ని కోర్టుల్లో కేసులు వేయించడానికి, కోర్టులో వాటి మీద చేపించడానికి దేవుడి ధనాన్ని వినియోగించి ఇది ఒక అనవసరమైనటువంటి ఒక అంశాన్ని మీడియాల్లో ప్రచారం చేసి ఇది కొంతమంది వ్యక్తులకు నష్టం జరిగే విధంగా, కొంతమంది వ్యక్తులకు లాభం జరిగే విధంగా చేసినటువంటి ఒక కుట్రకి ప్రతిఫలంగా ఇప్పుడు ఎవరైతే కన్నులో పొడిచారో మరి ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఈ కన్నులో పొడుస్తున్నారు. పెద్ద తేడా ఏం లేదు. ఎప్పటికప్పుడు శిక్షకి ఎప్పటికప్పుడు ఇది అవ్వాల్సిందే. ఆయన అన్న మాటలేందంటే రమణ దీక్షితులు గారు, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను, ధర్మారెడ్డి క్రిస్టియను, ఇవో అసలు ఆయన చేయని అరాచకాలు లేవు. వాళ్ళు అసలు దేవుడు బొట్టు కూడా పెట్టుకోడు, లుంగీ మీద తిరుగుతాడు, వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉంటున్నారు, ఇది ఎక్కడి అరాచకం అని చెప్పని ఆయన మాట్లాడారు. అట్లాగే ఆయన ఇంకొక కామెంట్ కూడా ఏదో చెప్పాడండి వెరైటీగా, అదేదో దేవుడికి ప్రసాదం కూడా నివేదన కూడా సరిగ్గా పెట్టట్లేదు, దేవుడికి నివేదన కూడా పెట్టడం లేదని ఇంకోటి కూడా ఏదో అన్నాడు. ఆచారాలు పాటించట్లేదు అని. ఆచారాలు కూడా కాదండి, ఆగమన శాస్త్రాలు పాటించట్లేదు కాదు. ఆయన ఏమన్నాడంటే అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇదేంటి, ధర్మారెడ్డి గారిని ఆటో డ్రైవర్తో పోల్చారు. అహోబిలం వద్ద నిక్షేపాల కోసం ధర్మారెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అహోబిలంలో నిక్షేపాలు ఉన్నాయి, ఆ నిక్షేపాల కోసం ప్రయత్నం చేస్తున్నారనే కామెంట్ కూడా ఆయన చేశారు. సరే, దానికి ఈరోజు మొత్తానికి ఆయన మీద కేసు నమోదు చేశారు. అంటే రమణ దీక్షితులు గారు జైలుకు పోక తప్పదు, తొందరలో ఆయన జైలు ఊచ లెక్కబట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు మేము పింక్ డైమండ్ మీద చేసినప్పుడు ఆయన ఆ పని చేయలేకపోయాడు. అవును. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేయడంతో కేసు కట్టారు, ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి తొలగించారు. ఇక జైలుకు పంపడం మిగిలి ఉంది, అది కూడా జరిగిపోయింది. ఒకసారి బయట ఉంటుంది సార్, చైర్మన్ గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. ఆడియో ఉంది సార్ దాని గురించి. ఓకే. పెద్ద జీవులు చిన్న జీవులు వారానికి ఒకసారి పోయి ధర్మారెడ్డి కాలు పైన పడి సాష్టాంగం చేసి వస్తారండి. వాళ్ళకి రెగ్యులర్ గా ప్రోగ్రామ్, లేకపోతే వాళ్ళకి ఇచ్చేది 3 కోట్లు 4 కోట్లు నిలిపేస్తాను, శాతం అంటే నిలిపేస్తాను. 5 కదా, అది కూడా ఒకసారి శేషాద్రి ఉన్నప్పుడే శేషాద్రి చెప్పి బ్లాక్ మెయిల్ చేయించాడు. ఇక్కడ బెంగళూరు ఆఫీసు ఆర్కియాలజీ అతను ఉండరత్నం రెడ్డి గారు ఉన్నాడు, అతను అవుట్ అండ్ అవుట్ ధర్మారెడ్డి నుంచి వీళ్ళంతా వచ్చారు కదా. ఇప్పుడు కిచెన్ లో కూడా కుక్క ప్యాకెట్లు అంతా అన్ని రోజుకి చింపి పోసుకుంటారు బయట. ఎందుకంటే వీళ్ళకి అందరూ ఇక్కడికి వస్తారు, అందరినీ పట్టేస్తారు. వీళ్ళు కావాల్సినట్టుగా జడ్జీలు మొదలుకొని జడ్జీలు, ఆడిటర్లు, సిఏజీలు, పాలిటీషియన్స్, మినిస్టర్స్ అందరినీ వీళ్ళు కవర్ చేసుకుంటారు. అందరికీ లడ్లు ఇడ్లు అంతా ఇవ్వడము, పైన గుడ్డలు కప్పేసేయడము, పచ్చకప్పు మహాన్ పోసేయడము అంతా చేసేసి వాళ్ళకి గెస్ట్ హౌస్ అంతా ఇచ్చేసి వాళ్ళని తీసుకొని ఫ్లైట్ ఎయిర్పోర్ట్ వరకు పోయి దించేసి వస్తారు. దేవస్థానం పైన
టిటిడి అధికారులపైన, పాలక మండలి పైన, ముఖ్యమంత్రి గారి మీద, అహోబిలం మఠం, ఎంతో పురాతనమైనటువంటి అహోబిలం మఠం మీద, రామానుజాచార్య పరంపర అయినటువంటి పెద్దజీయర్ చిన్నజీయర్ స్వాముల ప్రవర్తన మీద, అర్చకుల మీద, అందరి మీద నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు చేసిన కారణంగా మొత్తం బోర్డు అంతా కూడా ఇలాంటి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించటానికి లేదు. సంస్థ గౌరవాన్ని, ఆలయ ప్రతిష్టను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అది సార్ మోహన్ అన్నారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి ఏంటి పింక్ డైమండ్ పంచాయతీ ఎడిపోయిందో తెలియదు కానీ మొత్తానికి అన్నాడని మాత్రం పీకి లోపల ఎప్పుడైపోతున్నారు పాపం రమణ దీక్షితులు గారిని? సార్ త్వరలోనే సార్ రమణ దీక్షితులు నోటీసు కూడా జారీ చేయబోతున్నారు సార్ త్వరలోనే. సార్ తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు సార్, మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సార్. ఒక వెరైటీ, అతను లైఫ్ స్టైల్ ఒక వెరైటీగా సార్. 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన మొదటిసారి తిరుమల చేరిన కొత్తల్లోనే ఆయనకి మళ్ళీ ఉద్యోగ అవకాశం కల్పిస్తూ ప్రధాన అర్చక పోస్టుతో పాటు గౌరవ వేతనం కూడా కల్పిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆయన్ని టీటీడీలో జాయిన్ చేసుకున్నారు సార్. అంటే గత ప్రభుత్వంలో కూడా వయోభారం ఉంచినటువంటి అర్చకులందరినీ కూడా, అంటే 65 సంవత్సరాలు దాటిన అర్చకులందరినీ కూడా ఉద్యోగం నుంచి అప్పుడున్న ప్రభుత్వం టీటీడీ అధికారులు కూడా తొలగించారు సార్. వాళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టు పైన దానిపైన కూడా కొట్లాడి మళ్ళీ వయసు అయిపోయినా కూడా కైంక్రాలు నిర్వహించుకునేందుకు కూడా అనుమతించాలని చెప్పి కోర్టు నుంచి ఒక ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఆ ఆర్డర్ ప్రకారం ఏదైతే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయనకి ఉద్యోగ అవకాశం ఇచ్చారు సార్. ఉద్యోగ అవకాశం ఇచ్చి గౌరవ వేతనం ఇచ్చి ఆ తర్వాత ఆయనకి ప్రధాన అర్చక పోస్ట్ తో పాటు అతన్ని టీటీడీలో కొనసాగించారు సార్. కానీ ఇచ్చిన ఉద్యోగానికి ఎక్కడ కూడా అంత విలువలు కూడా ఇవ్వాలి సార్. ఏదైతే అప్పట్లో ఉన్నటువంటి టీటీడీ జేయుగా వచ్చినటువంటి ధర్మారెడ్డి కూడా ఆయనకి అంతగా విలువ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది సార్. అంటే ఒట్టి కైంక్రాలు మాత్రం నిర్వహించుకోవాలి, ఆలయ ప్రధాన అర్చక పోస్టుల్లో నువ్వు ఎక్కడ కూడా తలదూర్చుకోవద్దని చెప్పి ఆయనకున్న రూమ్ ని కూడా ఖాళీ చేయించి ఆయన పక్కన పెట్టేశారు. దీంతో అక్కడి నుండి కూడా ఆయన అటు వైసీపీ ప్రభుత్వంపై అటు టీటీడీ అధికారులపై కూడా ఒక వార్ అయితే స్టార్ట్ చేశారు సార్. ట్విట్టర్ వేదికగా కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా ఆయన ఇటు టీటీడీ అధికారులు అదే విధంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తూ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వము ఎందుకు ఉండాలి అని చెప్పి కూడా ఆయన ఒక టాక్ అయితే వినపడిన పరిస్థితి సార్. అదే విధంగా ధర్మారెడ్డి ఎక్కడ కూడా ఆయనకి విలువలు ఇవ్వడం లేదు, అతనికి ఇచ్చినటువంటి పోస్ట్ ను కూడా ఎంకరేజ్ చేయకుండా ఎక్కడ అతనికి పలుకుబడి లేకుండా చేయడంతో ముఖ్యంగా టీటీడీఓ ధర్మారెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ కూడా ఆయన పోస్టులు అయితే ఉంటాయి సార్. మనం గతంలో జరిగినటువంటి ట్విట్టర్ వేదికలో కూడా చూసుకోవచ్చు. ఎక్కువగా అధికారులే టార్గెట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేశారు సార్. ఎక్కడా కూడా సీఎం స్పందించకపోవడంతో కూడా డైరెక్ట్ గా ఇప్పుడు సీఎం నే టార్గెట్ చేసుకుంటూ కూడా వచ్చేసారు సార్. మనం తాజాగా చూసిన ట్విట్టర్ వేదికగా అదే విధంగా నిన్న ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియో ఆధారంగా చూస్తే సరే ఓకే, ఇప్పుడు ఏంటి మరి ఇప్పుడు అలాగే మరి పోరాడతాడా? ఆయన చెప్పిన దాంట్లో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుద్ది. సరే, పింక్ డైమండ్ అబద్ధాన్ని నిజంగా చేయాలనే ప్రయత్నం ఏదైతే చేశాడో అలాగే ఇప్పుడు చెప్పినటువంటివి కూడా ఆయన అబద్ధాన్ని నిజం చేయాలనే ప్రయత్నం చేసినట్టుగా అయిపోయింది. ఎందుకంటే పులి అని చెబితే 9 సార్లు ఎవరెవరు వస్తారు, 10వ సారి ఏం చెప్తారు, ఎవరు రారు, పులి నిజంగా వచ్చి ఉండిద్ది. అట్లాగే రమణ దీక్షితులు గారు అబద్ధం చెప్పి పింక్ డైమండ్ దగ్గర నుంచి ఇప్పుడు ఆయన ఏదైనా నిజం చెప్పినా కానీ అహోబిలంలో ఇట్లా జరుగుతుంది, ధర్మారెడ్డి గారు అట చేస్తున్నారని చెప్పినా కానీ నిజాన్ని నమ్మే పరిస్థితి లేదు. అది తన వ్యక్తిత్వాన్ని తాను పోగొట్టుకున్నాడు. ఆయన అంటే పెద్ద మనిషి, ఆయన నియమాలకు కట్టుబడినటువంటి మనిషి, కాదనలేరు. కాకపోతే ఆయన తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు తను కొత్తగా చెప్పుకోవటానికి కూడా కుదరదు, సాధ్యం కాదు. సరే, ఇప్పుడు మరి పోరాడతాడంటావా? ఇక నా అమ్మో జైలుకి వెళ్ళాల్సి వచ్చిద్దేమని చెప్పని సరెండర్ అయిపోయి మళ్ళీ పింక్ డైమండ్ ఎక్కడుందో ఎదుగుదాం పదండి అంటాడా? ఒక విధంగా సరెండర్ అయిపోయారు సార్. మొన్నటి పెట్టిన ట్విట్లోనే అయినా నాకు ఈ వీడియోలో ఉండే వాయిస్ కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చేసారు సార్. అంటే
ఆ వీడియో ఫేక్ వీడియో, నాకు సంబంధం లేదు, నా కానీ voice అని చెప్పి ప్రభుత్వం భయపడ్డారు. ఫేక్ వీడియోలో కాదు, నువ్వు మాట్లాడిందని చెప్పి సస్పెండ్ కూడా చేసేసింది కదా, కేసు కూడా పెట్టింది కదా. చేసేది సార్, కేసు కూడా నమోదు చేశారు సార్. ముందుగానే ఆయన పైన సస్పెండ్ వేయాలని, డిస్మిస్ చేయాలని ఒక ప్రణాళిక ప్రకారమే అతని పైన కేసు వేసి ఈ రోజు జరిగినటువంటి టీటీడీ పాలక మండలిలో ఆయన్ని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి కూడా తొలగిస్తూ కూడా నిర్ణయం చేసుకున్నారు సార్. దీనికి ప్రధాన కారణము అహోబిల మఠము ఎవరైతే అక్కడ గుప్త నిధులు ఉన్నాయో ఆ నిధులు తవ్వేందుకు కూడా టీటీడీఓ ధర్మారెడ్డి ప్రయత్నిస్తున్నారని ఒక టాక్ ఏదైతే ఆయన మాట్లాడాడో, దానికి సంబంధించినటువంటి అహోబిల మఠాధిపతుల నుంచి ఒక కంప్లైంట్ రేస్ చేసి ఆ కంప్లైంట్ ద్వారా ఆయన పైన కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది సార్. త్వరలోనే ఆయన అరెస్ట్ చేయబోతున్నట్టు కూడా ఒక సమాచారం ఉంది. పార్టీ 1 నోటీస్ ఇచ్చి కూడా ఆయన అరెస్ట్ చేయబోతున్నారు. ఇంకా ఆయనకున్నటువంటి పూర్తిగా టీటీడీతో ఉన్నటువంటి కనెక్షన్ మొత్తం కట్ అయిపోయింది సార్. గతంలో పింక్ డైమండ్ ఆరోపణలు చేశారు. ఆ పింక్ డైమండ్ అనేది లేదని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రూలింగ్ వచ్చిన కొత్తలోనే ఆ పింక్ డైమండే లేదు టీటీడీలో అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అంటే ఆ ఆరోపణ కూడా అబద్ధం అని చెప్పి వచ్చిన కొత్తలోనే తెలిసిపోయిన పరిస్థితి అయితే సార్. అదేవిధంగా టీడీపీ పేరులో కూడా గుప్త నిధులు కూడా తవ్వారని చెప్పి ఒక ఆరోపణ చేశారు సార్. శ్రీవారి పోర్ట్ లో కూడా గుప్త నిధులు తవ్వారని చెప్పి ఒక ఆరోపణ చేశారు సార్. అలాంటివి ఏమీ జరగలేదని చెప్పి ఈ ప్రభుత్వం కూడా దాన్ని ఖండించింది సార్. అంటే ఎక్కడ కూడా రమణ దీక్షితులు చేసిన కామెంట్స్ కి కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం కూడా అవును జరిగిందని చెప్పి కూడా ఈవో ఎక్కడ స్పష్టం చేయలేదు సార్. దీంతో ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా నిజముందా లేదనేది కూడా అందరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది సార్. రైట్ మోహన్, రైట్ చూద్దాం మరి.